హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనకు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకొని ఉన్నారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఫోటో మరియు సిగ్నేచర్ వాటికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కరెక్ట్ డైమెన్షన్స్ని ఫాలో అవ్వకుండా అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ రీఅప్లోడ్ చేయమనేసి మెయిల్స్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం ఫోటో మరియు సిగ్నేచర్ ఎవరైతే కరెక్ట్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళకి ఫోన్లో మరియు ఈమెయిల్ రూపంలో మెసేజ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే ఫాలో అవ్వగలరు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.rrbapply.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే అప్లై అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది రెడ్ కలర్లో. ఇక్కడ కర్సర్ని తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది. మీరైతే కింద దాన్ని క్లిక్ చేసుకోండి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అనే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క డీటెయిల్స్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఇచ్చి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్యానెల్లో కూడా మీకు ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమనేసి అయితే చూపిస్తుంటుంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ మరియు అప్లికేషన్ హిస్టరీ మరియు అప్డేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని అయితే కనిపించడం జరుగుతుంది. మనము ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి కాబట్టి దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫోటో మరియు సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలని మనకు కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మన యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి 3/6/2024 నుంచి ఈ నెల 7/6/2024 వరకు అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. మన యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేసిన విడ్త్లో అయితే అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మరియు మన యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్న వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. అలాగే క్యాప్ మరియు హెల్మెట్ పెట్టుకున్న ఫోటోలు అయితే యాక్సెప్ట్ చేయరు. అలాగే సన్ గ్లాసెస్ అంటే స్పెక్స్తో తీసుకున్న ఫొటోస్ అయితే యాక్సెప్ట్ చేయరు. అలాగే ప్రాపర్ రిజల్యూషన్స్తో కూడా అప్లోడ్ చేయకపోతే యాక్సెప్ట్ చేయడం జరగదు. అలాగే వాటి మీద ఏదైనా పేర్లు ఉన్నా, అలాగే సైడ్ యాంగిల్ ఫొటోస్ అంటే ఒక పక్క నుండి తీసుకున్న ఫొటోస్, అలాగే సెల్ఫీస్, అలాగే చెస్ట్ కిందకి లేని ఫొటోస్, అలాగే హెడ్ కిందకుండి సరిగా లేని ఫొటోస్, అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, గ్రూప్ ఫోటోలు మరియు ఓల్డర్ దెన్ 6 months బ్యాక్ ఫొటోస్, అనార్గనైజ్డ్ ఫీచర్ ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే జరగదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చెక్ బాక్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి అప్లోడ్ ఫోటో మరియు సిగ్నేచర్ అని అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడానికి ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే కింద చూసుకున్నట్లయితే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మనం ఫోటో చూసుకున్నట్లయితే హైట్ 320 పిక్సెల్స్లో అయితే ఉండాలి. అలాగే విడ్త్ చూసుకున్నట్లయితే 240 పిక్సెల్ విడ్త్ అయితే ఉండాలి. దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్కి సంబంధించిన రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 6 months కంటే ఓల్డర్ దెన్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకూడదు. అలాగే 35mm x 45mm లేదా 320 x 240 పిక్సెల్స్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. వీటి యొక్క ఫోటో యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 30 KB నుంచి 70 KB లోపు అయితే అప్లోడ్ చేయాలి. మన మొబైల్ ఫోన్లో తీసుకున్న సెల్ఫీస్ ఇలాంటి ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకూడదు. అలా అప్లోడ్ చేసినట్లయితే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. క్లియర్గా లేని ఫోటోలు, అలాగే క్యాప్ వేసుకున్న ఫోటోలు, అలాగే డార్క్ గ్లాసెస్ అంటే స్పెక్స్ వేసుకున్న ఫొటోస్ అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరగదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి ఫొటోస్ పెట్టకూడదో ఇక్కడ రిజెక్ట్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సన్ గ్లాసెస్ ఫొటోస్, అలాగే హెయిరీ ఫొటోస్, అలాగే బ్యాక్గ్రౌండ్ క్లౌడీగా ఉన్న ఫోటోలు, అలాగే క్యాప్ వేసుకున్న ఫోటోలు, అలాగే యానిమేటెడ్ ఫోటోలు, ఫుల్ లెంత్ బాడీ ఫొటోస్, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫొటోస్, అలాగే సెల్ఫీ ఫొటోస్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ రకంగా ఉన్న ఇమేజెస్ అయితే అప్లోడ్ చేస్తే మన యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మొదట ఫోటో యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మీరు పెయింట్లోకి వెళ్ళి ఫోటో ఓపెన్ చేసుకొని ఇక్కడ పిక్సెల్స్లో పెట్టి
హారిజంటల్ 279 మరియు వెర్టికల్ 353 పెట్టి ఓకే చేసుకున్న తర్వాత ఈ ఫోటోని జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా హైట్ 60 పిక్సెల్స్, అలాగే విడ్త్ చూసుకున్నట్లయితే 140 పిక్సెల్స్లో పెట్టి మన యొక్క సిగ్నేచర్ని క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ ఇచ్చారు కదా, దీంట్లోకి వెళ్ళి మన ఫోటో అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ చూసుకున్నట్లయితే మనకు బ్లూ లేదా బ్లాక్ కలర్ పెన్తో పెట్టిన 50 mm x 20 mm సైజులో అయితే ఉండాలి. అలాగే ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. వీటి యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే 50 mm x 20 mm లేదా 140 x 60 పిక్సెల్స్లో అయితే ఉండాలి. ఈ ఫోటో సిగ్నేచర్ అనేది 30 KB నుంచి 70 KB లోపు అయితే ఉండాలి. మీకు ఈ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది తెలిస్తేనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఒక్కసారి మీరు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరగదు. ఇది మనకు సెకండ్ అవకాశం కాబట్టి కంపల్సరీగా కరెక్ట్గా మీకు తెలిస్తేనే అయితే అప్లోడ్ చేయండి. లేకపోతే మీ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.